35,656 ఓట్లు పోలైతే ఇందులో 6,14,047 ఓట్లు దయాకర్కి పడ్డాయి. మొత్తం మీద దయాకర్ 4,58,090 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. దయాకర్ దాడిలో అన్ని పార్టీల అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. కాంగ్రెస్కు 1,55,957, బీజేపీకి 1,30,043 ఓట్లు పడ్డాయి. ప్రభుత్వ వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉందని, తెలంగాణ ఇచ్చిన తమను ఓటర్లు ఖచ్చితంగా ఆదరిస్తారని భారీ ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్కు ఈ ఘోర పరాజయం పెద్ద షాకే. చివరి నిమిషం వరకు అభ్యర్థి ఎంపికపై తర్జన భర్జనలో పడ్డ బీజేపీని వరంగల్ ఓటర్లు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. టైంలో మరి ఈ సంవత్సరం 6 నెలల్లో మరి అభివృద్ధి పనులు చూసి ఎక్కువ మెజార్టీ ఇచ్చి మరి తెలంగాణ ఉద్యమంలోనైతే జేఏసీగా ఏర్పడ్డ ప్రతి వ్యక్తులు కూడా ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉండి ఇంత భారీ మెజార్టీని తోటి నన్ను గెలిపించినందుకు మరి మీరు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించిన మీరు అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా టీఆర్ఎస్ వెంట ఉండి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచినందుకు మీరు కేసీఆర్ గారిని బలపరిచినందుకు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి మరి ఒక కార్యకర్తగా నాయన నాకు గుర్తింపించిన గౌరవనీయులైన కేసీఆర్ గారికి మరి మీరంతా సహకారం ఇచ్చి నాకు ఇంత భారీ మెజార్టీనిచ్చి నా బాధ్యతను పెంచినందుకు మరి నాకు కూడా తక్కువ టైం ఉంది. 3 సంవత్సరాలలో మా గౌరవనీయులైన మరి ఎమ్మెల్యేలతోటి వీళ్ళ ఆశీస్సులతోటి వీళ్ళ ఆలోచన విధానాన్ని తీసుకొని కూడా ఈ తక్కువ టైంలో వరంగల్ జిల్లాకైతే ఏదైతే అవసరం ఉందో మరి ఆ డెవలప్మెంట్స్ కోసం చర్చించి మా గౌరవనీయులైన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో డెవలప్మెంట్కు నేను ముందుంటా, మీ అందరితోటి అందుబాటులో ఉంటా.